ఈరోజు మన రమాదేవి చటర్జీ ఛానల్లో మా అమ్మ 33 పౌర్ణాల వ్రతాన్ని కంప్లీట్ చేసిందనమాట. అయితే ఇవాళ ఉద్యాపన, దాన్ని మీరు ఇప్పుడు చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు 33 పౌర్ణాలది ఉద్యాపన అనమాట. అంటే 33 పౌర్ణాలు ఆల్రెడీ అయిపోయినాయి. ఇది ఉద్యాపన రోజు కూడా సేమ్ అలాగే మొత్తం పూజ చేసుకోవాలి. పూజ అంతా అయిపోయింది, అన్నీ సిద్ధం చేసుకున్నాను ముత్తైదుకి ఇవ్వాల్సినవి. అయితే వ్రత కథ ప్రకారం ఏంటంటే, పాత వెదురు జల్లెడలో ముత్తైదుకి ఇవ్వాల్సినవి అంటే తాంబూలాలు కానీ, నల్ల పూసలు జోళ్ళు కానీ, పసుపు కుంకుమ కానీ అవన్నీ వెదురు జల్లెడలో, పాత వెదురు జల్లెడలో ఇవ్వాలన్నారు. అందుకని ముందు రోజు అంటే కొత్త వెదురు జల్లెడ తీసుకొచ్చి ముందు రోజు కొంచెం బియ్యం అది వేసినట్టు చేసి, సో దట్ మనం వాడినట్టు అవుతుంది కదా. అప్పుడు దాంట్లో తాంబూలము, నల్లపూసల జోళ్ళు అంటే 33 నల్లపూసల జోళ్ళు, పసుపు కుంకుమ తిలకం, చీర రవిక అన్నీ దాంట్లో పెట్టి రెడీ చేసుకున్నాను అనమాట. ఇటువైపేమో ఇది ఒకటేమో ఒక దాంట్లో అన్నీ పెట్టి, ఒకటేమో క్లోజ్ చేయడానికి అంటే సో దట్ మూసేసి ఇవ్వడం అన్నమాట. ఇవేమో 33 అవి దీపాలు అనమాట, పిండి దీపాలు. ఇవి 33 అట్లు. ఈ అట్ల దగ్గర మా హస్బెండ్ చాలా హెల్ప్ చేసేవాళ్ళు. అంటే ఎన్ని పౌర్ణాలు అంటే ఎన్నో పౌర్ణమి అయితే అన్ని అట్లు, అన్ని దీపాలు అనమాట. సో అవన్నీ కూడా ఇప్పుడు అంటే ఇవి 33 అట్లు అనమాట. పూలు, తమలపాకులు అన్నీ రెడీ చేసుకున్నాను. అంటే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ పిల్లలు వెళ్ళారు ఆ ముత్తైదుని తీసుకురావడానికి. సో పూజ అంతా అయిపోయి నేను ముత్తైదు కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ 33 పౌర్ణాలు ఏంటంటే, ఆ మార్నింగ్ పిండి అంతా రెడీ చేసేసుకొని ఇంకా వచ్చిన తర్వాత అది ముత్తైదు వచ్చారనమాట, శర్వాణి గారు. మోస్ట్లీ చాలా పౌర్ణములకి శర్వాణి గారే ముత్తైదు అనమాట. ఫస్ట్లో మా మదర్కి ఇచ్చాను 10 పౌర్ణాల దాకా. తర్వాత మా ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శర్వాణి గారికే ఇచ్చాను అనమాట ఆల్మోస్ట్ అన్ని పౌర్ణాలు కూడా. ఫస్ట్ ఒక శారీ ఇస్తున్నాను, సో దట్ ఆవిడ కట్టుకొని వచ్చి మిగతా అంటే ఇవి తాంబూలము ఇవన్నీ తీసుకోవడానికి, వాయనాలన్నీ తీసుకోవడానికి ఫస్ట్ శారీ పెట్టాను అనమాట. సో అది కట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడకి అన్ని బొట్టు పెట్టి గంధం అదంతా రాసి మళ్ళీ అవన్నీ వాయనాలు అవన్నీ ఇస్తానన్నమాట. అయితే ఈ శర్వాణి గారిని చూస్తే నాకేమనిపిస్తుందంటే, అమ్మవారు అసలు ఇంతే హైట్ ఉంటుందేమో అనిపిస్తుంది. అంత హైట్ ఉంటారు ఆవిడ, మంచి హైట్ అనమాట. ఇప్పుడు ఆవిడకి బొట్టు అదంతా పెట్టి కాళ్ళకి పసుపు రాసి అంతా ఇప్పుడు ఆవిడకి అన్ని వాయనాలు ఇస్తానన్నమాట ఒక్కొక్కటి. ఈ 33 పౌర్ణాలు ఏంటంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి. ఇంకా మార్నింగ్ మొత్తం దోసపిండి అంతా రెడీ చేసుకొని, అట్ల కోసం దోసపిండి అంతా రెడీ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయి, ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి మొత్తం అన్నీ మిగతావన్నీ అంటే దీపాలు, ఈ అట్లు వేసుకోవడం ఇవంతా రెడీ చేసి, అట్లు చేసుకునేటప్పుడు మాత్రం మా హస్బెండ్ చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క అట్టు పెరుగుతుంది. సో 20 దాటిన తర్వాత ఇన్ని అట్లు వేయడము ఆఫీస్ నుంచి వచ్చాక అదంతా కొంచెం ఇదిగానే ఉండేది. బట్ ఏంటంటే కొంచెం కోఆపరేషన్ ఉండడం వల్ల, చాలా కోఆపరేషన్ ఉండడం వల్ల కొంచెం ఈజీగానే అయిపోయింది. మొత్తం సాయంత్రం వచ్చిన తర్వాత ఇవన్నీ అరేంజ్ చేసుకొని, ఇంకా సంధ్యవేళ పౌర్ణమి చంద్రుడిని చూసి దండం పెట్టుకొని ఈ పూజ స్టార్ట్ చేసేదాన్ని అనమాట. పూజ అయిపోయిన తర్వాత ముత్తైదు వచ్చేవాళ్ళు, అంటే శర్వాణి గారు వచ్చేవారు అనమాట. అంటే వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు, పిల్లలు మా హస్బెండ్. ఆవిడకి బొట్టు పెట్టి గంధం పెడుతున్నాను. పసుపది ఇస్తున్నాను. మా మదర్ వచ్చారు ఆ రోజు. అంటే మా మదర్ కనుక ఆ రోజు ఉండుంటే, అంటే మా పౌర్ణమి రోజు కనుక మా మదర్ ఉంటే అవి దీపాలు అవి రెడీ చేస్తారనమాట. అంటే పిండి దీపాలు చేసి ఇచ్చేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను కథ చదువుతున్నాను.
ఒక బ్రాహ్మణకు ఒక కుమార్తె గలదు. అతడు ఆమెకు పెండ్లి చేసెను. పెళ్ళి అయిన 3వ నాడు ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి పేరంటమునకు వెళ్ళెను. అంతలోన ఆమె భర్త మరణించెను. ఆమె పేరంటము నుండి తిరిగి వచ్చు త్రోవలో ఆ ఊరి రాజుగారి దివాణం ఉండెను. రాజుగారి భార్య మేడ మీద నిలిచి త్రోవను పోవుచున్న బ్రాహ్మణ బాలికను చూచి, అమ్మాయి, నేను 33 పున్నముల నోము నోచుకున్నాను, వాయనమిచ్చెదను, పుచ్చుకొనెదవా అని అడిగాను. అందులకు ఆ చిన్నది అంగీకరించి వాయనము పుచ్చుకొని ఇంటికి వచ్చాను. అంతకుముందే మరణించి ఉన్న ఆమె భర్త నిద్ర మేల్కాంచిన వాని వలె బ్రతికి లేచెను. అప్పుడు అతని దహన కార్యమునకు వచ్చిన బంధువులు అది చూచి ఆశ్చర్యపోయి, ఎంత అదృష్టవంతురాలవమ్మా, ఏమి నోమి నోచితువో గాని చచ్చిన మగడు బ్రతికినాడు అనినారు. ఆమె తానేమీ నోము నోచలేదనియు, రాజుగారి భార్య 33 పున్నముల నోము నోచుకొని ఆ వాయనము తనకు ఇచ్చెననియు, ఇది అంతయు వాయనము అందుకొన్నందు వల్ల కలిగిన ఫలితమనియు తెలిపెను. అంతలో ఆమె భర్త ప్రాణములను తీసుకొని పోవుటకు వచ్చిన యమభటులు యముని దగ్గరకు వెళ్ళి, స్వామి, మీరు చెప్పినట్లుగా వెళ్ళి ఆ బ్రాహ్మణ యువకుని ప్రాణములను తీసుకొని వచ్చినంతలో అతని భార్య వెలుగుతున్న జ్యోతులతో ఉన్న వాయనమును పట్టుకొని వచ్చాను. అది చూచి అతని ప్రాణములు మా దగ్గర నుండి పోయి శరీరంలో చేరినవి. వాటిని తెచ్చుటకు మాకు సాధ్యము కాలేదు. దేవరయ్యే అందులకు సమర్థులు అని మనవి చేయగా యముడే స్వయముగా బయలుదేరి వచ్చి అతని ప్రాణములను తీసుకొని వెళ్ళుచుండెను. వాయనము అందుకొన్నందుకు కలిగిన మహత్తుచే ఆ బ్రాహ్మణ యువతి యముని వెంబడించెను. కొంత దూరం వెళ్ళిన తరువాత యముడు, అమ్మా, నా వెనక ఎందులకు వచ్చుచున్నావు అని అడిగాను. అందులకు ఆ చిన్నది, ధర్మరాజా, నేను నా భర్త కొరకు వచ్చుచున్నాను అని బదులు చెప్పగా, నీ భర్త ప్రాణములు తప్ప ఏదైనాను వరము కోరుకొనుము, ఇచ్చెదను అనెను. అది విని ఆమె తను 33 అట్లు వాయనము తెచ్చుకున్నందున ఆ అట్లకెన్ని చిల్లులు ఉన్నవో అన్ని ఏండ్లు తనకు 5వ తనము ఇయ్యవలసినదని కోరెను. అట్లే అని అతడు వెళ్ళుచుండెను గాని ఆమె అతనిని వెంబడించుచునే ఉండెను. కొంత దూరము వెళ్ళిన తర్వాత అతడు చూచి, మరల నీవేళ వచ్చుచున్నావు అని అడిగాను. ఆమె తన భర్త నిమిత్తం వచ్చుచున్నట్లు తెలిపెను. అందులకు అతడు ఆమెను తన భర్త ప్రాణములు తప్ప మరేదైనా కోరుకొనమనను. ఆమె, స్వామి, నేను 33 నల్లపూసల జోళ్ళు తెచ్చుకున్నాను. వాటికి ఎన్ని బెజ్జములు ఉన్నవో అన్ని వేల ఏండ్లు 5వ తనము అసంగమని ప్రార్థించెదను అనెను. అది విని యముడు మిక్కిలి సంతోషించి ఆమె భర్త ప్రాణములను ఇచ్చి వెడలిపోయాను. ఆమె సంతోషముగా ఇంటికి వెళ్ళు లోపల ఆమె భర్త సజీవుడై ఉండెను. ఆ వింత చూచి అందరూ ఆశ్చర్యపడి, ఏమి నోము నోచుకొంటివమ్మా అని అడిగారు. అందులకు ఆమె ఇది వాయన ఫలమని తెలుపగా వారందరూ, వాయనము అందినంత మాత్రానికే ఇంత ఫలమబ్బెను, నోము నోచినచో ఇంకెంత ఫలమబ్బునో కదా అని నాటి నుండి ఆ నోము నొచ్చుచుండిరి. వారందరూ 33 పౌర్ణములు ఉపవాసముండి తర్వాత వచ్చిన పౌర్ణమి నాడు ఉద్యాపనం చేసుకొని సుఖముగా నుండిరి. ఉద్యాపనము 33 కన్నులున్న జల్లెడలో అట్లు, ఆకులు, పోకలు, డబ్బులు, నల్లపూసల జోళ్ళు, లక్కజోళ్ళు, జ్యోతులు అన్నీ 33 చొప్పున ఉంచి రవికల గుడ్డ పెట్టి పాత జల్లెడ మూసి ముత్తైదువునకు వాయనం ఇవ్వవలెను. పద్ధతి తప్పినను ఫలము తప్పదు. ఇది 33 పౌర్ణాల వ్రత కథ అన్నమాట. ఈ కథ అనేది స్త్రీల వ్రత కథలు అనే ఒక పుస్తకంలో ఉంటుంది. ఆ బుక్లో నుంచి మనం ఆ కథ చదివేసేసి అమ్మవారి మీద అక్షంతలు వేసుకొని మన మీద కూడా అక్షంతలు వేసుకొని నమస్కారం పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆ 33 ఇవి దీపాలు ఉన్నాయి కదా, పిండి దీపాలు. ఆ దీపాలని ఒక పెద్ద గిన్నెలోకి, ఈ దీపాలు పెట్టిన ఒక చిన్న గిన్నెని ఆ పెద్ద గిన్నెలోకి పెట్టుకొని
అంటే మనము వెలిగించిన తర్వాత చెయ్యి కాలకుండా అనమాట. కొంచెం హైట్గా ఉన్నది గిన్నె పెట్టేసుకుంటే మనము వాయనం ఇవ్వడానికి కానీ, అంటే దీపాలని వెలిగించి వాయనం ఇవ్వాలి కదా, అవి వాయనం ఇవ్వడానికి కానీ ఆవిడ తీసుకోవడానికి కానీ ఇబ్బంది లేకుండా కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో అది పెట్టేసేసి అవన్నీ వెలిగిస్తానన్నమాట. వెలిగిస్తున్నప్పుడు ఇంకా అమ్మవారిది ఒక చిన్న పాట. అమ్మ కావు మమ్ము ఆదిశక్తి శంకరి, నీదు బిడ్డలెల్లరము ఐకమాచిక తోడ, పాడి పంటలెల్లగలిగి పరమశాంతి నొందజేయుమా. అమ్మ కావు మమ్ము ఆదిశక్తి శంకరి, పుత్రమిత్ర బాంధవులు పూర్ణాయుర్దాయముతో దాత్రియందు నీదు బదతి ధన్యులుగా నొందజేసి. అమ్మ కావు మమ్ము ఆదిశక్తి శంకరి, అండజయానని అండజేర్చుకోగదమ్మా, నిండు మనసు తోడ నిన్నే చేరి వేడి తిని తల్లి. అమ్మ కావు మమ్ము ఆదిశక్తి శంకరి, కువలయమందు సకల భోగభాగ్యములనిచ్చి ధాత్రియందు నీదు వదతి ధన్యులుగా నొందజేసి. అమ్మ కావు మమ్ము ఆదిశక్తి శంకరి. ఇప్పుడు వెలిగించిన తర్వాత ఫస్ట్ ఆవు నెయ్యితో తడుపుతాము వత్తుల్ని. వెలిగించిన తర్వాత మళ్ళీ కొంచెం ఆవు నెయ్యి పైన దీపాలు వెలిగించిన తర్వాత వేసేసి కొంచెం దీపాలు ఏదన్నా ఉంటే అది సర్దేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఇప్పుడు అమ్మవారికి వాటితోటి మంగళారతిలాగా అమ్మవారికి చూపించేసి ఇంకా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ముత్తైదుకి అన్నీ ఇవ్వాలన్నమాట. ఫస్ట్ బొట్టు పెట్టేసి అక్షంతలు ఇచ్చి, ఫస్ట్ ఏమో ఈ చీర, కొత్త చీర, తాంబూలము, నల్లపూసల జోళ్ళు, పసుపు కుంకుము తిలకము అవన్నీ పెట్టాం కదా, అవన్నీ ఒక జల్లెడలో పెట్టి ఒక జల్లెడ దాని మీద మూసేసి ఆవిడకి ఫస్ట్ వాయనం అది ఇచ్చేయాలన్నమాట. అది ఇచ్చేస్తున్నాను. అయితే ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. నా వాయనం తీసుకున్నది ఎవరు? నేనే 33 పౌర్ణాల గౌరీదేవిని, కోర్తివరం ఇస్తీనివరం అని ఇద్దరం చెప్పుకొని నేనేమో ఇస్తున్నాను, ఆవిడ తీసుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ 33 అట్లు చేసిన గిన్నె ఉంది కదా, ఇప్పుడు ఆ 33 అట్లు కూడా ఏవి కూడా అన్నీ మంచిగా ఉండాలన్నమాట. మంచిగా వచ్చిన అట్లనే మనము పక్కన పెట్టి జాగ్రత్తగా లెక్కబెట్టి ఒక గిన్నెలో పెట్టుకొని మనం ఇట్లా కొంగుతో పట్టుకొని మళ్ళీ సేమ్ ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. నా వాయనం తీసుకున్నది ఎవరు? నేనే 33 పౌర్ణాల గౌరీదేవిని, కోర్తివరం ఇస్తునివరం అని ఇద్దరం చెప్పుకొని అది కూడా ఆవిడ పక్కన పెట్టేసుకున్నారు. ఇప్పుడు మన దీపాలు ఉన్నాయి కదా, ఆ దీపాల గిన్నె ఒకసారి ముందుకు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీపాలన్నీ సర్జ్ చేసుకొని
కొంచెం ఆవు నెయ్యి అది వేసుకొని నేను కాళ్ళకి నమస్కారం చేస్తున్నాను, అవి ఇచ్చాను కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఈ దీపాలు ఉన్నాయి కదా, దీపాలు ఇవ్వాలన్నమాట. మళ్ళీ బొట్టు పెట్టుకొని ఆవిడికి కూడా బొట్టు పెట్టి అప్పుడు ఈ దీపాలు కాస్త సరి చేసుకొని ఇవ్వాలన్నమాట. ఇది ఈ 33 పౌర్ణాలు అనేది నాకు మా అత్తయ్య గారు కాశీలో గర్భవాసం అని 9 months ఉంటారనమాట కాశీలో. అట్లా మా అత్తయ్య గారు ఉన్నారు అప్పుడు కాశీలో. అక్కడి నుంచి నాకు లెటర్ రాశారనమాట. రథసప్తమి రోజు 33 పౌర్ణాలు ఒకటి, 16 ఫలాలు ఒకటి పడతావా, నీకు నువ్వు పూజ అది చేసుకుంటావు కదా, జపం అది, సో నీకు ఇంట్రెస్ట్ అని నేను చెప్తున్నాను, నువ్వు చేస్తే బాగుంటుంది ఇది అంటే, రథసప్తమి రోజు 33 పౌర్ణాలు ఒకటి, 16 ఫలాలు ఒకటి పట్టానమాట. ఇంకా అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి చెయ్యాలి. ఇంకా ఏవో పరిస్థితులు ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటూ ఆల్మోస్ట్ నాకైతే ఎన్నో ఏళ్ళు పట్టిందండి ఇది స్టార్ట్ చేసిన తర్వాత. 33 పౌర్ణాలు కంప్లీట్ అవ్వడానికి బహుశా ఒక 10 ఏళ్ళు పైనే పట్టి ఉంటుంది. కానీ చాలా రేర్ అనమాట చేస్తారు ఇది. అంటే నాకు అసలు తెలీదు వ్రతం సంగతి, చదువు ఉద్యోగం తప్ప ఇట్లా ఈ వ్రతాలు అవన్నీ పెద్దగా ఏం తెలియదు నాకు. అయితే మా అత్తయ్య గారు చెప్పారు కదా, ఏదో ఒక మంచి ఉంటుంది చేద్దాము అని స్టార్ట్ చేశాను. అది ఇస్తున్నాను జ్యోతులు కూడా ఆవిడికి. కోతి వరం ఇస్తుని వరం అని ఆవిడ తీసుకున్నారు. అంటే ఇంకా అయిపోయింది కదా 33 పౌర్ణాలని. ఒక చిన్న స్మైలు ఆవిడ తీసేసుకున్నారు. ఇంకా ఎలా అంటే ఆవిడ కార్లో మా హస్బెండ్ పిల్లలు వెళ్ళి వాళ్ళ ఇంట్లో దించుతారు. ఒక 2 kilometers డిస్టెన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా, అంటే ఫస్ట్ భయపడి కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాక ఇంకా భయపడాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆవిడ జ్యోతుల గిన్నెను జాగ్రత్తగా ఒళ్ళో పెట్టుకోవడానికి బెడ్షీట్ అది పెట్టుకొని కార్లో జాగ్రత్తగా ఇంట్లో దించొచ్చారు.